సభకి నమస్కారం అండి. సోలార్ విద్యుత్ ఈరోజు సమాజం అంతా కూడా పొల్యూటెడ్ అయ్యే టైంలో దేశంలో గ్రీన్ ఎనర్జీని తీసుకురావాలి, కాలుష్యం లేని విధానాన్ని భారతదేశానికి అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో దేశ ప్రధాని మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ గ్రీన్ ఎనర్జీకి నాంది పలికారు. భవిష్యత్తు తరాలకి మన నిధి నిక్షేపాలని క్షేమంగా ఉంచుకుంటూ భావితరాలకి ముందుగా బాట వేయాలనే ఆలోచనతో సోలార్ ఎనర్జీని వాడుకోవాలన్న ఆలోచనతో ఈ రోజున పిఎం ప్రధానమంత్రి సూర్య ఘర్ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో కూడా ఎవరైనా కూడా సోలార్ విద్యుత్తుని ఏర్పరచుకోదలుచుకుంటే సబ్సిడీ కింద ఇచ్చేటువంటి పథకాన్ని ఈరోజు రూపకల్పన చేసి నిన్న ఫిబ్రవరి 15వ తేదీన దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అధికారుల యొక్క అలసత్వం, దాన్ని పబ్లిక్లో తీసుకుపోయే దాంట్లో వైఫల్యం వల్ల ఇప్పుడు కూడా నెట్కాప్ కావచ్చు లేదా ఎల్సీ డిపార్ట్మెంట్ వారు ఏదో తూతూ మంత్రంగా మీటింగ్లు కండక్ట్ చేశారో తప్ప ప్రజల్లో దీన్ని అవేర్నెస్ తీసుకురాల. ఇప్పటి వరకు మీరు ప్రధానమంత్రి గారు ఫిబ్రవరి 15వ తేదీ ఈ పథకాన్ని ప్రవేశపెడితే ఈ జిల్లాలో ఎంతమంది హౌస్ హోల్డ్స్ కి ఈ స్కీమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీరు ఈ సమావేశంలో చెప్పాలి. మీరు గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాం, గవర్నమెంట్ బిల్డింగ్ మీద పెట్టామని చెప్తున్నారు తప్ప ఏ పథకం అయితే ప్రజల కోసం పెట్టారో ఆ పథకానికి సంబంధించినటువంటి ప్రజలు ఎంతో మంది ముందుకు వచ్చారనే విషయాన్ని మీరు సభ ముందు చెప్పడంలో